ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. ఈరోజు రుచి అనే ఒక మంచి కథ తెలుసుకుందాం. సీతాపురంలో సీతమ్మ అనే ఆవిడ భోజనశాలను నడుపుతుంది. ఆమె రుచికరమైన భోజనం పెడుతుందని అందరూ అనుకునేవారు. అలా సీతమ్మ హోటల్కు మంచి పేరు వచ్చింది. సీతమ్మ కూతురు వాసవి 10వ తరగతి పరీక్షలు వ్రాసింది. ఆపై పెద్ద చదువులు చదవడం కష్టమని తెలుసుకుంది. హోటల్ పనులలో తల్లికి తోడుగా ఉండసాగింది. వాసవి హోటల్ను సినిమా కాగితాలలో అలంకరించింది. అరటి ఆకులను తీసేసి స్టీలు పళ్ళ్యాలను, స్టీలు గ్లాసులను ఏర్పాటు చేసింది. భోజనంలో వడ్డించే కూరల సంఖ్య పెంచింది. అయితే వాటిలో రుచి తగ్గించింది. సీతమ్మ ఇదేంటి కూతురికి అడిగితే, ఇలాగైతేనే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది అని ఆమె బదులిచ్చింది. ఆమె ఊహించినట్లు జనం పెరగకపోగా తరగసాగారు. అప్పుడు సీతమ్మ ఇలా అంది, ఆకలికి కావలసింది ఆకర్షణ కాదు, రుచికరమైన తిండి. తిండి విషయంలో పై మెరుగులకు ఎవరూ మోసపోరు. ఏ విషయంలోనైనా పై మెరుగులనేవి మంచిది కాదు. ప్రతిరోజు ఎవరూ 10 రకాల కూరలు వండుకోరు. రుచికరంగా 1 లేక 2 మాత్రమే వండుకుంటారు. తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్న అని కూతురితో అంది తల్లి. తల్లి మాటలు విని వాసవి తన మార్గం మార్చుకుంది. ఈ విధంగా వంటలలోనే కాదు, మనిషి విషయంలో కూడా అంతే. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.